రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్కరూ రోజు యోగా సాధన చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్యోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం కూడా నిర్వహించారు. అనంతరం యోగా గురువుల ఆధ్వర్యంలో యోగాసనాలు ధ్యానం ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రోజు కనీసం అరగంట నుండి గంట సమయం వరకు యోగా వ్యాయామం చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. యోగా జీవన విధానంలో భాగం కావాలని, అనేక రోగాలు యోగా ధ్యానం ద్వారా దూరం అవుతాయని తెలిపారు. జూన్ 12 వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీకు చెప్పారు, క్లాపింగ్ అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఆక్యుపేషన్. మీరు అంతా మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చారు అండ్ యోగా చేశారు. అది కొరకు ఫస్ట్ ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు యోగా చేసినప్పుడు కొంతమంది ఎస్పెషలీ యంగ్ స్టూడెంట్స్ దే వర్ స్మైలింగ్. ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్, మేము కూడా స్టూడెంట్ ఉన్నప్పుడు అంత ఇంపార్టెన్స్ మనకు అర్థం కావట్లేదు. కానీ మీరు ఒకవేళ 30-40s వస్తే ఆటోమేటిక్గా మీకు దీనికి ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఎందుకంటే పిహెచ్సి సెంటర్లలో, ఆయుష్ సెంటర్లలో ప్రత్యేకంగా ఏఎన్సి మహిళల కొరకు ప్రత్యేకంగా యోగా క్లాసెస్ నడుస్తుంది. ఇంకా ఎక్కడైనా యాక్సెస్ ఉంటే ప్లీజ్ టేక్ దట్ ఆపర్చునిటీ, లెర్న్ సమ్ గుడ్ క్వాలిటీ యోగా, ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే అండ్ హ్యావ్ అ వెరీ వెరీ హెల్దీ లైఫ్. దట్ ఈస్ ఆల్ ద మెసేజ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ మీ అందరికీ మీరు వచ్చిన అది కొరకు ధన్యవాదం. అండ్ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్కి congratulations for gathering such big number of people for a very very noble cause. Thank you. Dhanyawad.